ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 328వ వీడియోలో ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2025 సెప్టెంబర్కి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఇలాంటి లేటెస్ట్ డైలీ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతిరోజు అయితే అప్డేట్స్ అంతూ ఉంటాయి. స్టాండర్డ్ జీకే, జనరల్ అవేర్నెస్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో మరి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఎవరికి ఉత్తమ నటులుగా పురస్కారం దక్కింది? రీసెంట్గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా ఈ చలనచిత్ర అవార్డులు మనకు 2025 సెప్టెంబర్లో ప్రదానం చేయబడ్డాయి, 23న. సో దీంట్లో మనకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసి మనకు షారూక్ ఖాన్ జవాన్ చిత్రానికి, అదేవిధంగా 12th ఫెయిల్ సినిమాకు విక్రాంత్ మాసేకు ఈ ఉత్తమ నటులుగా పురస్కారం దక్కింది. అదేవిధంగా ఉత్తమ నటి పురస్కారం వచ్చేసి మనకు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకి రాణి ముఖర్జీకి ఉత్తమ నటి ఆ పురస్కారం దక్కింది. మోహన్ లాల్కి అయితే మనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు, కేరళ కథానాయకుడికి. క్వశ్చన్ నెంబర్ 2. యుఎన్ఓ 80వ సర్వసభ్య సమావేశాలు 2025 సెప్టెంబర్ 23న ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? రీసెంట్గా మనకు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండి. దీన్ని మనం ఐక్యరాజ్య సమితి అంటాం. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ కేంద్రంగా ఇది ఏర్పడింది. ప్రతి సంవత్సరం ఈ సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో 193 సభ్య దేశాలు ఉన్నాయి దీంట్లో మనకి. ఈ 193 సభ్య దేశాలు ఎవ్రీ ఇయర్ మీటింగ్ ఉంటుంది. రీసెంట్ మీటింగ్ ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: జెనీవా, న్యూయార్క్, వాషింగ్టన్, బీజింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడైతే యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఉందో అక్కడనే మనకు ఈ సర్వసభ్య సమావేశాలు జరగడం అనేది ఆనవాయితీ. రీసెంట్గా మనకు న్యూయార్క్లో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశాలు జరగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించిన దేశాలు ఏవి? మనకు ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం అనేది ఇప్పటిది కాదు, దాదాపుగా దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి పోరాటం ఇది. మరి పాలస్తీనాకి చాలా దేశాలు గుర్తింపునైతే ఇచ్చే, అధికారికంగా దాన్ని దేశంగా గుర్తించాయి. రీసెంట్గా మనకి కొన్ని దేశాలు ఫ్రాన్స్, బెల్జియం, లగ్జంబర్గ్, మాల్టా, శాన్ మారినో, కెనడా, పోర్చుగల్, బ్రిటన్, అండోరా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా పాలస్తీనాను గుర్తిస్తున్నట్టు రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సీరియల్ మిస్ అయింది. క్వశ్చన్ నెంబర్ 4. భారత ప్రధాని 2025 సెప్టెంబర్లో అరుణాచల్ ప్రదేశ్లో ఏ 2 జల విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు? రీసెంట్గా 2 హైడల్ పవర్ ప్రాజెక్టులకి భారత ప్రధాని మరి శంకుస్థాపన చేయడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో. ఒకటి తాతో 1 అండి, 186 మెగావాట్ల సామర్థ్యం. 2 హియో 240 మెగావాట్స్ సామర్థ్యం. ఇటీవల ఏ తేదీని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 27. జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ఏ తేదీని సెలబ్రేట్ చేసుకోవాలని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 23 అండి. ఎందుకంటే సెప్టెంబర్ 16 ఓజోన్ డే, సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 23. ఇది ధన్వంతరి జయంతి. 2025 థీమ్ వచ్చేసి ప్రజలు, మన భూమి, ఆయుర్వేదం అనేది 2025 ఆయుర్వేద దినోత్సవం యొక్క థీమ్. క్వశ్చన్ నెంబర్ 4. 2025 సెప్టెంబర్ 24న తుది శ్వాస విడిచిన కన్నడ సాహితీ దిగ్గజం ఎవరు? రీసెంట్గా మనకు కన్నడకు చెందిన ఒక ప్రముఖ రచయిత మరణించడం జరిగింది, ఎస్ఎల్ భైరప్ప అండి. వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైనటువంటి పోయెట్ కన్నడలో. క్వశ్చన్ నెంబర్ 5. ఏ కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్ర హోదా కోసం తీవ్ర ఆందోళన కొనసాగుతుంది? రీసెంట్గా మనకు ఒక కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ న్యూస్లోకి వచ్చిందండి. అక్కడ దానికి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలి, అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని మరి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. ఆ ప్లేస్ ఏదనేది ఇక్కడ క్వశ్చన్. 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి: లదాఖ్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ లద్దాఖ్ అండి. లద్దాఖ్లో తీవ్రమైనటువంటి ఆందోళన చేశారు. ఇక్కడ రాష్ట్ర హోదాతో పాటు ఈ యూనియన్ టెరిటరీకి 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. 6వ షెడ్యూల్ ఏంటంటే మనకు గిరిజనుల హక్కులు, వారి గుర్తింపు, ప్రయోజనాలను ఈ షెడ్యూల్ మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు అయితే మనకు 6వ షెడ్యూల్లో చేర్చబడి ఉన్నాయి. దాంతో లద్దాఖ్ను కూడా అందులో చేర్చాలి, రాష్ట్ర హోదా ఇవ్వాలి అనేది డిమాండ్ అండి. ఇక లద్దాఖ్ అనేది మనకు జమ్మూ కాశ్మీర్, ఈ లద్దాఖ్ ఇవన్నీ ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేవి 2019 కంటే ముందు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2019లో ఈ 2 ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్లను యూనియన్ టెరిటరీలుగా మార్చారండి. అందులో జమ్మూ కాశ్మీర్కి ఏం చేశారంటే పరిమిత అధికారాలతో కూడిన అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ యూనియన్ టెరిటరీ ఇచ్చారు. లద్దాఖ్ను మాత్రం కేవలం యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది. కాబట్టి ఈ లద్దాఖ్ యొక్క డిమాండ్ ఏంటిదంటే మాకు రాష్ట్ర హోదా ఇవ్వాలి, అదేవిధంగా 6వ షెడ్యూల్లో చేర్చాలి, ట్రైబల్స్ ఉన్నారు కాబట్టి అనేది ఇక్కడ డిమాండ్ అండి. క్వశ్చన్ నెంబర్, ఇక్కడ లద్దాఖ్లో ఆందోళనకు నేతృత్వం వహిస్తున్నది ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్. ఈ పేరు గుర్తుంచుకోండి. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, September 15 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అంటాం, ఇలాంటి గుర్తుంచుకోండి. అదేవిధంగా September 15 మనం జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవంగా లేదా జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కూడా జరుపుకుంటామండి. ఎందుకంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కర్ణాటకకు చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని మనం నేషనల్ ఇంజనీరింగ్ డేగా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 7, 2025 September 17న భారతదేశంలో మొదటి పిఎం మిత్ర పార్కును భారత ప్రధాని ఎక్కడ ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మీకు చెప్తాను. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో మరి భారత ప్రధాని మొట్టమొదటి పిఎం మిత్ర పార్కును ప్రారంభించారు. పిఎం మిత్ర అంటే ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అప్పరెల్ పార్క్ అండి. వస్త్ర పరిశ్రమకు సంబంధించి కంప్లీట్గా ప్రొడక్షన్, ఉత్పత్తి అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. ఇలాంటి ఈ పిఎం మిత్ర పార్కులు మనకు మొత్తం 7 ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడ అంటే మీరు చూడండి, అక్రాస్ మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఫస్ట్ది మనకు మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ధార్ జిల్లా ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అప్పరెల్ పార్క్ పిఎం మిత్ర. క్వశ్చన్ నెంబర్ 8, 2025 ప్రపంచ ఓజోన్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ప్రతి సంవత్సరం September 16ను మనం వరల్డ్ ఓజోన్ డేగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మనకు ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అండి. క్వశ్చన్ నెంబర్ 9, భారత వాయుసేన నుండి MiG-21 విమానాలు ఏ తేదీ నుండి నిష్క్రమించాయి? మరి దాదాపు దశాబ్దాలుగా భారత వాయుసేనకు రష్యా నుండి తీసుకున్నటువంటి MiG-21 ఫైటర్ జెట్లు చాలా సర్వీసెస్ అందించాయి. కానీ తరచుగా ప్రమాదాలు జరగడం, ఇవి కూలిపోవడంతో వీటిని ఎగిరే శవపేటికలుగా పేర్కొన్నారు. రీసెంట్గా మనకు 2025 September 26న వీటిని భారత వైమానిక దళం నుండి ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ తేదీ గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యము. ఎక్కడ ఈ ప్రోగ్రాం జరిగిందంటే మనకు చండీగఢ్ వైమానిక స్థావరంలో వీటికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీడ్కోలు పలికారండి. ఎందుకంటే చండీగఢ్లోనే ఫస్ట్ మీకు 1963లో మొట్టమొదటి MiG-21 స్క్వాడ్రన్ అక్కడే ఏర్పాటైంది. సో రీసెంట్గా వీటిని అయితే విరమించుకున్నాం. ఇవి రష్యన్ తయారీ విమానాలు మిఖోయిన్ గురేవిచ్ 21. ఇక MiG-21ను చివరిసారిగా నడిపిన మహిళా పైలట్గా ప్రియా శర్మ గుర్తింపు పొందారు చండీగఢ్లో. క్వశ్చన్ నెంబర్ 10, 2025 మహిళల హాకీ ఆసియా కప్ను ఏ దేశం గెలుచుకుంది? లేటెస్ట్ టాపిక్ అండి ఇది. 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇండోనేషియా, చైనా, పాకిస్తాన్, జపాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు చైనా గెలుచుకుందండి మహిళల ఆసియా కప్ భారత్ మీద. క్వశ్చన్ నెంబర్ 11, లాస్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రపంచ ఆవిష్కరణల సూచిలో భారత స్థానం ఎంత? దీన్నే మనం సృజనాత్మక సూచి అని కూడా అంటాము. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను, 38, 41, 52, 110. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 38, 38వ స్థానంలో ఉన్నామండి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనము. ఇక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ అమెరికా. మొత్తం 139 దేశాలకు మనకు ర్యాంకులు ఇచ్చారు. ర్యాంకులు ఇచ్చింది ఎవరంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దీన్నే మనం వైపో అంటామండి. 139వ స్థానంలో, చివరి స్థానంలో నైజర్ దేశం అయితే ఉంది. సో ఇది మనకి వరల్డ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్
2025 యొక్క రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.